పని లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తాగుట్లలో టాప్ అని చెప్పి. లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్ లో ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. సో ఇది మనం విజయవంతంగా కంగ్రాచులేషన్స్ గా ఇప్పుడు జనవరి 1 ఏదైతే వస్తుందో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇందులో ఎవరైతే తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులు ఇవ్వాల్సిన విషయం. ఉద్యోగాలలో టాప్ లేదు, రైతులు సంతోషంగా ఉన్నారంటే టాప్ లేదు, ఇది టాప్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఏంది అంటే తాగుట్లలో టాపు, లిక్కరు బీరు వినియోగంలో మొట్టమొదటి ప్లేస్ ఏంటంటే తెలంగాణ. గొప్ప విజయం. అసలు ఎవరిని బాగు చేయడానికి ఈ లిక్కర్ టాప్లు. ఏమనంటే అప్పుల పాలైతుంది మళ్ళీ ఒక పక్క టాప్ అయినా కూడా. వచ్చే వినియోగాలు, వచ్చేది డబ్బు దేని వల్ల అంటే లిక్కర్ వల్లనే, బతికేది ప్రభుత్వం అంతా లిక్కర్ వల్లనే, బీర్ల వల్లనే, తాగుబోతుల వల్లనే అంటారు. ఓ పక్క అప్పులైతే ఇంకో పక్క మొట్టమొదటి స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ లో వెల్లడించింది. బీర్లేమో 11 లీటర్లు, అదే విధంగా ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారంట సగటున. లిక్కర్ బీరు తాగుట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటల్ లిక్కర్ వినియోగం గడించిన సంవత్సరంలో 9 లీటర్లుగా, బీరు వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్ వినియోగంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన రిపోర్ట్లో ఈ విషయాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ ఏపీ, తమిళనాడు, కేరళలను మించి తెలంగాణలో లిక్కర్ వినియోగం అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని మీద గొప్ప విజయవంతంగా చెప్పుకోవాల్సిన అంశం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితమ్మే లిక్కర్లకు సంబంధించి ఇట్లా సరఫరాలు చేయడం జరిగింది కదా. ఇదేమో ఇప్పటిది కాదు, లేకపోతే పాత విషయం కాదు, ఎప్పటి నుంచో తవ్వుకుంటూ వచ్చింది. మొన్నటి దాకా ఏంటి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అప్పుడు బయటకు వచ్చింది, కేసులు అన్నారు, ఇంకా అయిపోయింది. ఇంకా ఆమె విషయం ఏటో. ఇంకా ఎమ్మెల్సీల గురించి, మహిళల గురించి మాట్లాడుతుంది. మళ్ళా లిక్కర్ కేసులు వెనుకున్నాయి, దాని గురించి ఏంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడింది అంటే ఎలక్షన్స్ ముందు మాట్లాడిరు, ఖచ్చితంగా కేసులకు సంబంధించి మేము చర్య తీసుకుంటాము అని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సార్, ఇక్కడ మనం తెలంగాణ ప్రభుత్వం అక్షరాస్యతలో ముందుండాలి, నిరుద్యోగులను ఉద్యోగులుగా చేసుట్లో ముందుండాలి, వ్యవసాయ రైతులు పల్లెలు ప్రశాంతంగా పచ్చగా ఉండాలి, అందులో ముందుండు మానేసి లిక్కర్లల్లా లేకపోతే బీర్లు బార్లల్లో ముందుంది. ఇదా మనం సమరం చేసుకోవాల్సిన విషయం, ఇదా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో ఇది ఏదైతే ఉందో దీన్ని బంద్ చేయండి. ఇప్పటి వరకు గొప్ప గొప్పలు పదవులలో ఉన్నోళ్ళే ఈ సరఫరాలు అనేవి చేసిరు. సో ఇప్పుడు ఈ పరిస్థితి మళ్ళా 2023 కాకుండా 24లో అయినా లేదా 25లో అయినా లేదా అనవసరం 24లో అయినా సరే ఈ లిక్కర్లకు సంబంధించి ఇది ఏదైతే ఏపీ, తమిళనాడు, కేరళ ఉందో వాళ్ళకి కొంచెం కాస్త కింది స్థాయిలో అయినా ఉండేటట్లుగా చూస్తుందని భావిస్తున్నాం.